హాయ్! హలో! ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ మజ్జిగ పులుసు ఎలా చేయాలో చెప్తాను. రైస్‌లోకైతే వెజిటబుల్స్ అన్నీ వేసుకొని చేసుకుంటారు. ఇది చపాతీలోకి అప్పటికప్పుడు ఏం కర్రీసు లేకపోతే ఒక 10 మినిట్స్‌లో అయిపోతదనమాట. అంత సింపుల్‌గా అయిపోతది. దీనికోసం ఒక గిన్నెలో మజ్జిగ తీసుకొని, ఆ మజ్జిగలోని ఒక 2 స్పూన్స్ శనగపిండి, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీని తర్వాత ఒక చిన్న కడాయి తీసుకొని, ఆ కడాయిలో నెయ్యి వేసి, నెయ్యి మరిగిన తర్వాత అందులోని ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి బాగా వేగనివ్వాలి. ఇందులోకి మెయిన్ మెంతులేస్తే మంచి టేస్ట్ వస్తది. అవన్నీ వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఇందాక శనగపిండి కలిపిన గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం మరగనివ్వాలి. అది కలుపుతూ ఉండాలి. ఎందుకంటే చిక్కబడిపోతది. కొంచెం చిక్కబడింది, దగ్గర పడింది అని అన్నప్పుడు ఇందాక మనం వేసుకున్న పోపుని అందులో వేసి బాగా కలుపుతూ కొంచెం దగ్గర పడుతున్నప్పుడు ఆపేయొచ్చు. ఇంతేనండి. సింపుల్ అండ్ టేస్టీ మజ్జిగ పులుసు. ఇది ఎలాగ ఉందో ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకే. బై బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.